ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రీ హోల్డ్ లోకి తీసుకువచ్చిన భూములపై వచ్చే సమావేశానికల్లా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సూపర్ 6 హామీల అమలుపైన క్లారిటీ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో కీలక అంశాలపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలపై చర్చించారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరంలోపు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పడిన వెంటనే అన్నదాత సుఖీభవ నిధులను కూడా 3 విడతల్లో వెంటనే వేసేందుకు సిద్దం కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో 22A నుంచి ఫ్రీ హోల్డ్ లోకి తీసుకొచ్చిన భూముల అంశంపై జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశమైన తర్వాత జరగబోయే కేబినెట్ సమావేశానికి నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్రీ హోల్డ్ లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కేబినెట్ లో వచ్చిన ఎజెండాను తిరస్కరించారు. వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన సూచనతో ఏకీభవించిన ముఖ్యమంత్రి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు సమీక్ష చేయాలని ఆదేశించారు. దాదాపు 15 లక్షల ఎకరాలను 22A నుంచి బయటకు తీసుకొచ్చారని, ఇందులో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు కూడా చేశారని అధికారులు వివరించారు. మిగిలిన భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు లేకుండా పోతాయని, అసలు ఫ్రీ హోల్డ్ చేసిన భూములపై పరిశీలన జరిపితే బాగుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టిట్కో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభమవుతుందని, అదేవిధంగా రాజధాని అమరావతి పనులు వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు.